రేపు ఏకాదశి శనివారం చాలా అద్భుతమైన రోజు. ధనియాలను ఈ ప్రదేశంలో పడేయండి. 2 నిమిషాల్లో మీ సుడి తిరుగుతుంది. మీ ఇంట్లోకి డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా స్వామివారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ధనియాలతో మనం ఏంటంటే కనుకండి కొన్ని రకాల పరిహారాలను ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవికి ధనియాలంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ఆ తల్లి ఇష్టపడే ఈ వస్తువుతో మనం పరిహారం శనివారం పూట ఆచరించుకుంటే మంచి రిజల్ట్ని చూడవచ్చు. మన దరిద్రాలను పోగొట్టుకోవచ్చు. అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు. అలానే కాకుండా మనం పట్టిందల్లా బంగారం లాగా మార్చుకోవచ్చు అనమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు. కాబట్టి మర్చిపోకుండా ధనియాలతో ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. శనివారం పూట మనకు ఏకాదశి వచ్చిందనమాట. రేపు వచ్చే ఏకాదశి పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనదండి. కాబట్టి ఏంటంటే ఇది మనకు పుష్యమాసంలో వచ్చే ఏకాదశి అంటే శనివారంతో కూడి వస్తుంది. కాబట్టి దీనికి అతీత శక్తులు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే శనివారం ఇలా ఏకాదశి తిథి వస్తే అదేంటంటే కనుక వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడుతుంది. ఈ రోజు ఏంటంటే వెంకటేశ్వర స్వామికి చిన్న దీపం పెట్టినా, అలానే కాకుండా 2 తులసి దళాలను సమర్పించినా సరేనండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుందని చెప్పబడుతుందన్నమాట. కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ ధనియాల పరిహారం చేయండి, మీ సుడి తిరుగుతుందన్నమాట. అసలు మనం ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లో ఖచ్చితంగా ఏంటంటే కనుక మనం పసుపు నీళ్ళని చల్లుకోవాలి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన బట్టల్ని ధరించి ఇంట్లో అంటే పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకోవాలి. విష్ణు రూపమైన వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకుని తులసి మాలతో చక్కగా అలంకరించుకోండి. తులసి దళాలు లేని పూజ చేస్తే ఆ పూజ ఏంటంటే గనక పెద్దగా ఫలించదు. అందుకే తులసి మాలను ఖచ్చితంగా ఏంటంటే గనక వెంకటేశ్వర స్వామి పటానికి అంటే ఇలా సమర్పించండి. తులసి మాలను సమర్పించకపోయినా కనీసం 21 తులసి దళాలు కానీ 11 తులసి దళాలను కానీ స్వామివారికి సమర్పిస్తే చాలా మంచిదనమాట. ఈ రోజు ఏంటంటే గనక పిండి దీపం పెడితే చాలా అదృష్టం అండి. పిండి దీపం పెట్టడం వల్ల మనకేంటంటే గనక అప్పులు తీరుతాయి. అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాము. అలానే కాకుండా ఏంటంటే వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. పిండి దీపం పెట్టడం వల్ల కోరికలు తీరటంతో పాటు అప్పుల నుంచి కూడా మనం బయటపడగలుగుతామని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సింపుల్గా మీరు ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి. కొంతమంది ఏంటంటే కనుక పిండి దీపారాధన చేస్తారండి. 7 పిండి దీపాలు పెడతారు. కొంతమంది 5 పెట్టుకుంటారు, కొంతమంది 2 పెట్టుకుంటారు. అంటే ఎవరి ఇష్టాన్ని బట్టి వారు పెడతారు. కానీ పిండి దీపం పెట్టేటప్పుడు ఏంటంటే కనుక పిండిని ఈ విధంగా తడపండి. మీరు బియ్య పిండిని తీసుకుంటారు కదా, అలా తీసుకున్న ఈ బియ్య పిండిలో ఏంటంటేనండి కొంచెమంతా పసుపుని పోయండి. అలా పోసేసిన ఈ పసుపులో ఏంటంటే కనుక నీళ్లను పోసి ముద్దలాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత ఏంటంటేనండి ప్రమిదను తయారు చేసుకోండి. అలా చేసిన ఈ ప్రమిదలో మీరు మీ ఇష్టాన్ని బట్టి ఏంటంటే కనుక నువ్వుల నూనెని కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చేయొచ్చు. దీపం ఇలా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున ఎవరైతే పిండి దీపాలను అంటే పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ జీవితంలో నుంచి అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా వారు బయటపడగలుగుతారు. కాబట్టి ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ రోజున ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా నువ్వులతో ఏంటంటే కొన్ని పనులు చేయాలన్నమాట. తెల్ల నువ్వులు ఉంటాయి కదండి, ఆ వాటితో కొన్ని పనులు చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు స్నానం చేస్తారు కదా ఉదయం పూట, అలా స్నానం చేసేటప్పుడు ఏంటంటే కొన్ని అంటే నువ్వులను తీసుకోండి. చిటికెడన్ని నువ్వులను తీసుకుని ఆ నువ్వులు ఏంటంటే కనుక నీళ్ళల్లో కలుపుకొని ఆ నీటితో స్నానం చేసుకోండి. అలా చేయటం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. అనంతరం వచ్చేసి ఏంటంటే నువ్వులని ఏదో ఒక రూపంలో ఈ రోజు ఏంటంటే ఆహారంలో తీసుకోవాలి. అలాగే కాకుండా ఏంటంటే నువ్వులని నీళ్ళల్లో వేసుకుని తాగాలి. ఇక అలానే కాకుండా నువ్వులతో ఏంటంటే కనుకనండి మనము బెల్లాన్ని కలిపి తినవచ్చు. ఇలా 6 రకాలుగా నువ్వులను ఏంటంటే కనుక మనం వాడుకోవాలి. ఆహారంలోకి కావచ్చు, తాగటం కావచ్చు, తినటం కావచ్చు. ఇలా ఈ విధంగా ఏంటంటే చేయటం వల్ల మంచి ఫలితం అయితే ఉంటుంది. జాతక దోషాలన్నీ కూడా పోతాయి. జీవితం మారిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుంది. వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. గ్రహ దోషాలతో పాటు అనేక రకాల శని బాధలు కూడా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ రోజు ఏంటంటే కనుక మీరు ఇలా ఆచరించండి. నువ్వులతో అయితే ఖచ్చితంగా ఈ పనిని చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. ఇలా పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అంటే నార్మల్గా దీపం పెట్టడం, అలాగే కాకుండా ఏంటంటే కనుక ఆ స్వామివారికి పుష్పాలతో పాటు తులసి మాలను సమర్పించేసి 11 యాలకులను స్వామివారికి సమర్పించుకోవాలండి. అలా సమర్పించిన ఫలితం ఉంటుందన్నమాట. అంటే మాలలాగా కట్టేసి వెంకటేశ్వర స్వామికి అంటే సమర్పించిన ఫలితం వస్తుందన్నమాట. ఈ విధంగా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేసుకొని చిన్న బెల్లం ముక్క కానీ నైవేద్యం కానీ చేసి వెంకటేశ్వర స్వామికి సమర్పించిన తర్వాత లాస్ట్కు చివరిలో ఏంటంటే పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి అక్షంతల తలపైన వేసుకుని మనం నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. పూజ పూర్తయిపోతుంది అనమాట. సింపుల్గా చేసుకున్న తర్వాత ఇంట్లో తులసి కోట దగ్గర కూడా ఏంటంటే కనుక చక్కగా అంటే నీటిని సమర్పించిన తర్వాత మీరు
దీపారాధన చేసేసి అగరవత్తులను వెలిగించి తులసి కోట చుట్టూ ఏంటంటే గనక 3 లేదా 5 ప్రదక్షిణలు చేసుకోండి. తులసీదేవి ఏంటంటే గనక లక్ష్మీదేవి రూపంగా భావించుకుని పూజలు అందుకుంటూ ఉంటుంది కదండి. కాబట్టి ఈరోజు ఏకాదశి శనివారం కాబట్టి ఖచ్చితంగా తులసమ్మను కూడా పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయన్నమాట. చాలా మంచి రిజల్ట్ని అయితే మనం చూసే అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇక అనంతరం వచ్చేసి పూజ చేసేటప్పుడు ఏంటంటే గనక ఒక రావి ఆకును తీసుకుని అందులో కొద్దిగా పచ్చకర్పూరం పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు ఏంటంటే గనక అందులో ఒక 5 రూపాయల బిల్లని పెట్టండి. అంటే కొంచెం అంటే గనక కొద్దిగా ఒక చిన్న అంగుళం ముక్క పచ్చకర్పూరం తీసుకుని వెంకటేశ్వర స్వామి పటం ముందు రావి ఆకు పైన పెట్టాలండి. అలా పెట్టేసి వెంకటేశ్వర స్వామి పటం ముందు పెట్టుకుని మీరు సంకల్పం చెప్పుకోండి. ఆ సంకల్పం చెప్పిన తర్వాత దాన్ని తీసేసి మీ పర్సులో పెట్టుకోండి. ఆ పచ్చకర్పూరం కావచ్చు, 5 రూపాయల బిల్ల కావచ్చు, తీసేసుకుని పర్సులో పెట్టుకోవడం వల్ల నిరంతరం డబ్బు అనేది ప్రవాహం లాగా మన దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. డబ్బు లేక నరకం చూసేవారికి అద్భుతం జరుగుతుంది. అలానే కాకుండా ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహంతో మన జీవితమే మారిపోయి మనకంతా కూడా మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే గనక ఇలా రావి ఆకు పైన పచ్చకర్పూరం ఇలా ఏకాదశి తిథి రోజున పెట్టి మన స్వామివారికి సమర్పిస్తే అది ఖచ్చితంగా నివేదన అవుతుంది. అంటే దానికి అతీత శక్తి వస్తుందన్నమాట. అందులో డబ్బుని పెడుతున్నాం కాబట్టి లక్ష్మీదేవి కదా, ఈ పచ్చకర్పూరం ఈ యొక్క డబ్బు ఇదంతా కూడా ఏంటంటే కనుకనండి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. అలా కలిగి ఉన్న ఈ యొక్క అంటే ఈ పచ్చకర్పూరం ఈ డబ్బు తీసుకుని మనం పర్సుల్లో దాచుకోవచ్చు, బీరువాలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. అలా కూడా మనకు ఫలితాలు ఉంటాయి. డబ్బు లేక నరకం చూసేవారికి అయితే అద్భుతం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం పొందండి. వెంకటేశ్వర స్వామికి మనము ఏంటంటేనండి ఇలా తులసి మాలను సమర్పించి పుష్పాలతో దీపధూప నైవేద్యాలతో స్వామివారిని ఈరోజు పూజించుకుంటే మనకేంటంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. అందుకే దీపం పెట్టేటప్పుడు కూడా మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టకండి. నార్మల్గా దీపం పెట్టినా అలానే కాకుండా మీరు పిండి దీపం చేసుకున్న ఆకు మీదే దీపం పెట్టుకోండి. ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదనమాట. ఈ రోజున రావి ఆకుపైన స్వస్తి గుర్తు వేసి ఎవరైతే దీపారాధన చేస్తారో ఆకు మీద వారికి సమస్త పాపాలు తొలగిపోతాయి, దైవానుగ్రహం కలుగుతుంది, వారికి ధనం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నం చేసుకోండి, సరిపోతుంది. ఇక ఇలా చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఈరోజు ఏంటంటే కనుక బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు తినిపించండి. అలా బెల్లంతో కూడిన ఆహారాన్ని ఆవుకు తినిపిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. బెల్లంతో కూడిన ఆహారాన్ని ఎవరైతే ఆవుకు పెడతారో వారి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తీరుతాయన్నమాట. నార్మల్గా ఏంటంటే కనుక వారికి ఇబ్బందులు తొలగిపోతాయి, శనిబాధలు పట్టి పీడిస్తూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి బయటపడవచ్చు. ఆవుకు ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం పెట్టడం వల్ల కోరిన కోరిక తీరుతుందనమాట. ఆవు సమస్త దేవతల రూపం కాబట్టి ఆవుకు బెల్లంతో కూడిన ఆహారం పెట్టవచ్చు. అలా కుదరకపోతే ఏంటంటే కనుక మీకు అందుబాటులో ఉండే ఆహారం కూడా ఈరోజు ఆవుకు తినిపించవచ్చు అనమాట. ఇలా ఈ చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ ఈ పని చేసుకోండి, చాలా మంచి రిజల్ట్ని పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి మనం ఏంటంటే కనుకనండి ధనియాలతో ఈ పరిహారం చేయాలన్నమాట. ధనియాలే కదా అనుకుంటాం, కానీ ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. మనకు పరిహార శాస్త్రంలో ధనియాల గురించి ఈ విధంగా చెప్పబడుతుంది. ధనియాలతో శనివారం పూట ఏ పనిని చేసినా ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. ధనియాలకు అతీత శక్తి ఉంటుంది. ధనియాలు కూడా ప్రకృతి నుంచి లభిస్తాయి కాబట్టి ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి బాగా ఇష్టపడుతూ ఉంటుందని చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ధనియాలతో దరిద్రాన్ని తొలగించుకోవచ్చు, ధనియాలతో కొన్ని రకాల అంటే పనులు చేసుకోవచ్చు, ధనియాలతో ఏంటంటే కనుక కొన్ని విధి విధానాలను కూడా ఆచరించవచ్చు అనమాట. నార్మల్గా అందరికి అందుబాటులో ఉంటాయి కదండి, మన ఇంట్లో కూడా ధనియాలు ఉంటాయి కాబట్టి తీసేసుకుని ఈ పనిని చేసుకోవటం వల్ల అయితే మనకు ఫలితం అధికంగా వస్తుందన్నమాట. మీ జీవితంలో ఆగిపోయిన సంపాదనను అంటే తిరిగి మీరు రప్పించుకోవాలన్నా, ఎవరికైనా సరే డబ్బు ఇచ్చాము ఇవ్వటం లేదు ఎగ్గొడుతున్నారనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, అసలు ఖర్చు కాకూడదనుకునే వారు కూడా ఈ పనిని చేసుకోవచ్చు అనమాట. అలానే దరిద్రం పోవాలి, దిష్టి పోవాలి, దోషం పోవాలి, అమ్మవారి అనుగ్రహం కలగాలి, జీవితం బాగుండాలి, జీవితంలో మేము అంటే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించాలని కోరుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ధనియాలతో పరిహారం చేయండి. ధనియాలు ఏంటంటే కనుక జీవితంలో ఉండే కొన్ని రకాల దోషాలను కూడా తొలగిస్తాయన్నమాట. అంటే రాహుకేతు ప్రభావాలతో పాటు కొన్ని ఇబ్బందులను అంటే తొలగించడానికి, కొన్ని గ్రహస్థితులను మెరుగుపరిచేలాగా చేయడానికి ధనియాలు ఉపయోగపడతాయి. ధనియాలు ఏంటంటేనండి చాలా పవిత్రతను కలిగి ఉంటాయండి. మనం ఏంటంటే ధనియాలను ఎక్కువగా మసాలాల్లో అలాగే కాకుండా వంటల్లో ఉపయోగించుకుంటూ ఉంటాం, నార్మల్గా పచ్చళ్ళు చేసినప్పుడు వాడుతూ ఉంటాం. కానీ ధనియాలు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలిగి ఉంటాయి, చాలా శక్తివంతమైనవి అనమాట. లక్ష్మీదేవి ఇష్టపడే వస్తువులు అనమాట. సుగంధ ద్రవ్యాల్లో లక్ష్మీదేవి అన్నిటిని ఇష్టపడుతుంది అనమాట. కాబట్టి ఇలా ధనియాలతో శనివారం పూట ఈ పనిని చేసుకుంటే 2 నిమిషాల్లో మీ సుడి తిరిగిపోతుంది, ఆగిపోయిన సంపద తిరిగి ప్రారంభమవుతుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక జీవితంలో డబ్బు నిలిచిపోతూ ఉంటుంది కదండి, డబ్బు లేక నరకం చూస్తూ ఉంటాం కదా, అలాంటి సమస్య నుంచి మనం బయటపడగలుగుతాం. దిష్టి దోషాల
కష్టాలను కూడా పోగొట్టుకోవటానికి ధనియాలు ఉపయోగపడతాయి కాబట్టి ధనియాలతో ఈ పనిని చేయండి. మీరేంటంటే కనుక ఒక తెల్లని పేపర్ తీసుకొని ఒక స్పూన్ అన్ని ధనియాలను తీసుకోండి. ఇలా తీసేసుకున్న తర్వాత గుర్తుపెట్టుకోండి, సంకల్పం చెప్పుకోండి. అంటే మీ సుడి తిరగాలని, మీకుండే సమస్యలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు కలగాలని, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి జరగాలనేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ధనియాలను తీసుకెళ్ళి మీరు ఏంటంటే కనుకనండి రావి చెట్టు మొదట్లో పడేయండి. రావి చెట్టు మొదట్లో ఏంటంటే కనుక ఆ ధనియాలన్నిటినీ విసిరేయండి. అలా విసిరేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. రావి చెట్టు శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తాము. రావి చెట్టులో అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణువే కొలువై ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం. కాబట్టి ఈరోజు ధనియాలను తీసుకెళ్ళి అక్కడ అంటే ఇలా పడేయటం వల్ల మనకు మంచి ఫలితం ఉంటుంది. అలానే కాకుండా మన జీవితం మారుతుంది. ధనియాలను పడేసేటప్పుడు ముందుగా మీరు ఏంటంటే కనుకనండి అంటే ఈరోజు రావి చెట్టుని తాకండి. రావి చెట్టుని తాకేసి ఏంటంటే కనుక రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలా చేసిన తర్వాత తీసుకెళ్లిన ధనియాలను ఒకసారి మళ్ళీ చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక రావి చెట్టు మొదట్లో పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయాలి. గుర్తుపెట్టుకోండి, నార్మల్గా రావి చెట్లు అందరి ఇళ్ళ దగ్గర కూడా ఉంటూ ఉంటాయి కదా, కానీ మన ఇంటి దగ్గర ఉండే చెట్టు దగ్గర పడేయకూడదు. ఎందుకంటే మనం పడేసిన తర్వాత ఆ ప్రదేశంలోకి కనీసం 24 గంటలైనా సరే వెళ్లకుండా ఉండాలని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఏంటంటే కనుక 24 గంటల పాటు అక్కడికి వెళ్ళకండి, ఆ ప్రదేశంలో వెళ్ళకండి, అక్కడ తిరగకండి. అందుకే ఏంటంటే అక్కడికి వెళ్లకుండా కొంచెం దూరంగా పడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. ధనానికి ధనం వస్తుంది, మంచి పేరు ప్రతిష్టత లభిస్తుంది. అలానే కాకుండా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది, చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ధనియాలే కదా అనుకోకండి, ధనియాలతో ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది అనమాట. కాబట్టి ఆచరించండి. ఇక తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇదే రోజునండి శని ప్రభావం అధికంగా ఉందండి. శని మమ్మల్ని పట్టి పీడిస్తుంది. శని వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాం. శని వల్ల మేము చాలా నరకాలను చూస్తున్నామండి. శని మా జీవితంలోకి ఎందుకు ప్రవేశించిందో, మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుందో, మా పనుల్లో మా జీవితంలో చాలా ఇబ్బందులు, ఆటంకాలు, అడ్డంకులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈరోజు రాగి చెంబులో నిండుగా నీళ్ళను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత అందులో నల్ల నువ్వులు ఉంటాయి కదండి, నల్ల నువ్వులు చాలా పవిత్రతను కలిగి ఉంటాయి. నల్ల నువ్వులను చిటికడాన్ని వేసేసిన తర్వాత అరసుకున్నంత ధనియాల అంటే పౌడర్ ఉంటుంది కదా, దాన్ని పోసేయండి. అలా పోసేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఏంటంటే కనుక మర్రి చెట్టు ఉంటుంది కదండి, మర్రి చెట్టు మొదట్లో ఆ నీటిని పోసేయండి. అలా చేయటం వల్ల మనకు మెల్లిమెల్లిగా శని దోషాలు పోతాయి. పనుల్లో ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి, పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవటానికి, మన సక్సెస్ని చూడటానికి, అలానే కాకుండా మనకు మంచి ఫలితం కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఈ విధంగా ప్రయత్నించండి. ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఈ ధనియాలతో మీరు ఏది చేసుకున్నా కానీ ఫలితం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. కాబట్టి ఈ పనిని కూడా మీరు చేసుకోవటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందన్నమాట, మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇలా ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈరోజు గుర్తుపెట్టుకోండి, మీ ఇంట్లో ఈ కూరని ఖచ్చితంగా తినండి. అలా తింటే చాలా మంచిదండి. మానవ జీవితం మారిపోతుంది. మానవుడికి ఉండే కొన్ని రకాల ఇబ్బందులు పోతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి రావటానికి ఈరోజు ముఖ్యంగా ఏకాదశి తిథి రోజున మాత్రం ఖచ్చితంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో వంకాయ కూరను వండుకొని తినాలన్నమాట. వంకాయ కూర తినటం వల్ల మానవ జీవితంలో ఉండే అంటే నరకాల నుంచి విముక్తి కలుగుతుందన్నమాట. కొంతమంది నరకాన్ని చూస్తూ ఉంటారు, కొంతమందికి కష్టాలు ఎక్కువగా ఉంటాయి, కొంతమందికి దరిద్రాలు ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటి వాటిని పోగొట్టుకోవటానికి ఈ వంకాయ కూర ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అందుకే ఇంట్లో ఖచ్చితంగా ఈరోజు వంకాయని వండుకొని తినండి. ముల్లంగిని వండకూడదు, అలానే కాకుండా చిక్కుడుకాయని వండుకొని తినకూడదు ఈరోజు. అలానే వచ్చేసి ఏంటంటే పొట్లకాయ కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. వంకాయ కూర మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఎవరైతే వండి తింటారో వాళ్ళ సుడి తిరుగుతుంది, వారికి అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మా జీవితం దరిద్ర జీవితం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు చిన్న బెల్లం ముక్కని నోట్లో వేసుకోండి. అలా కూడా ఫలితం వస్తుందన్నమాట. దరిద్ర జీవితం నుంచి ధనవంతుడి జీవితం వరకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించుకొని ఫలితం పొందండి, తిరుగుండదు.